అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ఆర్సీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇస్తే మరి జాతిరత్న పథకాలు పెట్టి ఎవ్వరికి ఉపయోగం లేనివి చేసి ఒక పనికి మాలిన పనులు చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది నీతిగా, నిజాయితీగా. ఎవరికైనా ఒక జాబ్ కూడా ఇచ్చింది లేదు ఈ వైఎస్ఆర్సీ పార్టీ. మరి 30 సంవత్సరాలు ఈసారి వస్తే నేనే అధికారంలో ఉంటాను అని అంటారు. మరి ఎవరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎవరికి ఉపయోగం లేని పనులు చేసి 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని ఏడిపించుకుంటూ ఒక పిచ్చి వాళ్ళని చేసి ఇటువంటి పనికిమాలిన పాలన చేసి రాష్ట్ర ప్రజలను అల్లాడించుకుంటూ ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మీద విమర్శన చేయటం, మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టడం ఎంతవరకు సబబు ఒకసారి చెప్పండి. అది సరైందేనా? అది సరైంది కూడా కాదు. ఒకసారి తెలుసుకోండి. రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారు, ఎలా చేశారన్నది అనేది ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మిగతా వాళ్ళని విమర్శిస్తే ఎవరు ఊరుకోరు కదా. రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? లేదు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు మరి వైఎస్ఆర్సీ పార్టీకి రాష్ట్ర ప్రజలు మరి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఎవరేం చేద్దాము, రాష్ట్ర ప్రజలు కదా ఓట్లు వేసింది అన్నందుకు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేకు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని అన్నాడు. అది అలా అనడం మంచిదేనా? సాధ్యమేనా? ఒక్కసారి చెప్పండి. అది సాధ్యం కాదు కదా. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీటీసీకి తక్కువ, వార్డు నెంబర్కి ఎక్కువ. ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ఎవరు కూడా సైలెంట్ ఉండరు కదా. ఈయనకు పాలన చేత కాదు, ఒకళ్ళ మీద వేడవటం, విమర్శించుకోవడం తప్ప దేనికి పనికిరాడు. ఏదో సానుభూతి మీద గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు, రాష్ట్ర రాజధాని లేకుండా చేశాడు. ఇటువంటి కుళ్ళు జోకులు, కుళ్ళు మాటలు, కామెడీ మాటలు మాట్లాడేది ఎవరు? ఈ కేఏ పాల్ గారు. అదే పనిగా, అదే స్థితిలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో ఉన్నాడు. ఈ మాటకు తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. ఆయన కూడా అంతే కదా. మరి పులివెందులలో సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితిగా ఉంటుంది ఈసారి. ఎంపీటీసీ తక్కువ, వార్డు నెంబర్కు ఎక్కువ అనేది కొంచెం గమనించుకోండి. ఎవరు ఏదైనా కానీ ఒకరిని విమర్శించేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. మరి ఆయన మూరకు తక్కువ, జానకు ఎక్కువ అన్నట్టుకుంటుంది అన్నమాట అని తెలియజేస్తూ, కొంచెం విమర్శించేటప్పుడు ఏది ఏమైనా కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకొని ఆలోచించుకోవాలి, చెప్పాలి. అంతేగాని ఈ ఊరకు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటే ఎవరు కూడా సహించరు కదా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.